ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి చూద్దామండి. మరి ఆ సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఒకే ఒక్క వ్యక్తి నీ గుట్టు రట్టు చేస్తున్నారు. ఇది తెలుసుకుని తీరాలి తల్లి, లేకపోతే సర్వం కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. సరిగ్గా 24 గంటలు మాత్రమే. మరి ఈ లోపు నువ్వు ఇది విని తీరాలమ్మా అని చెప్పి బాబాగారు ఏదో ఒక సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి. మరి ఆ సందేశం ఎందుకు ఇలా చెప్పబోతున్నారు, మరి ఎవరా వ్యక్తి ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కానీ మనకి ఆ బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనకి తెలుసుదండి. కాబట్టి అలాగే ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే, తల్లి, నీ ఇంటి గుట్టు అనేది రట్టు చేయబోతున్నటువంటి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేను నీకు చెప్పబోతున్నాను తల్లి. మరి నువ్వు జీవితంలో ఆ వ్యక్తిని మాత్రం అస్సలు క్షమించవద్దు. ఎందుకు అంటే ఆ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టదామని చెప్పేసి చూస్తున్నాడు. అలాగే నీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేసి నిన్ను అందరి ముందు ఒక దోషిలో నిలబెట్టడానికి చూస్తున్నాడు తల్లి. మరి తేనె పూసిన కత్తిలాగా ఉంటున్నాడు తల్లి. మరి అంతేకాకుండా నీతో మంచిగానే ముసుగు వేసుకుని ఆ ముసుగు వెనక దొంగలాగా నీ యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటున్నాడు తల్లి. ముఖ్యంగా నీ ఇంటి గుట్టు ప్రతీదీ కూడా బట్టబయలు చేస్తున్నాడు. అంతేకాకుండా 4 గోడల మధ్య ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి అలా వినడం మాత్రమే కాకుండా నీ యొక్క ప్రతి కదలికను కూడా తెలుసుకుంటున్నారు. మరి అలా తెలుసుకోవడం మాత్రమే కాకుండా నీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి పని గురించి కూడా ముందుగానే పసిగట్టి నువ్వు చేయబోయే ప్రతి కార్యం గురించి ముందుగానే తెలుసుకుని దాన్ని ఎలా జరగకుండా చెయ్యాలి అని చెప్పేసి పావులు కదుపుతున్నారు. మరి బిడ్డ, ఇలా నీ బిడ్డల గురించి, నీ భవిష్యత్తు గురించి అనేది చాలా దారుణంగా మారిందని చెప్పి ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా నలుగురితో చెప్పి పిల్లల బ్రతుకులను కూడా బయట పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు. అంతేకాకుండా నీ యొక్క కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అవ్వాలి అని చెప్పి వారి యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు తల్లి. మరి ఇంత చూస్తున్నా సరే పాములాగా నీ యొక్క కుటుంబంపై విషాన్ని చిమ్ముతూనే ఉంటున్నారు. మరి ఇటువంటి కుట్ర కలిగినటువంటి ఇలా పాములాగా విషం చిమ్మేటువంటి ఎవరు ఆ వ్యక్తి అనేది నువ్వు ఖచ్చితంగా 24 గంటల్లోపు నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకు అంటే ఇప్పటికే నీవు నీ యొక్క జీవితంలో సగం నాశనం అనేది జరిగిపోయింది. ఇంకా పూర్తిగా నాశనం అనేది జరగకముందే ముందుగానే నువ్వు తెలుసుకుని ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా జరిగే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి. అప్పుడే నీ జీవితంలో జరగబోయే కొన్ని నష్టాలన్నీ కూడా ముందుగానే నువ్వు తెలుసుకుని అవి ఆపుకోగలుగుతావు. అంతేకాకుండా నీలో కొన్ని మార్పులు అనేవి నువ్వు చేసుకోగలిగితే ఆ వ్యక్తులు చేసే వలలో నువ్వు చిక్కుకోకుండా ఉంటావు తల్లి. అంతేకాకుండా నీ యొక్క బిడ్డలకి కానీ కాస్తంత మంచి చెడుకు వ్యత్యాసం తెలుపు. అలాగే నలుగురితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నా వాళ్ళు అనే వ్యత్యాసాన్ని అయితే నేర్పుతూ ఉన్నావంటే నీ బిడ్డలకి ఈ యొక్క సమాజంలో ఏ విధమైనగా ముందుకు వెయ్యాలి అడుగులు. అలాగే నువ్వు బిడ్డలకు మంచి చెప్తే ఖచ్చితంగా బిడ్డల భవిష్యత్తు బంగారు బాట వేసిన దాని అవుతావు తల్లి. ఇలా ఇన్ని చేయాల్సిన బాధ్యత అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉందని నేను చెప్తున్నాను తల్లి. కానీ నువ్వు ప్రతి పని కూడా నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉన్నావు. ఎంతలే ఇదంతా ఏముందిలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఎక్కడికక్కడ కూడా వదిలేసే ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నావు. నేను నీకు హెచ్చరిస్తున్నాను తల్లి. నా హెచ్చరికను కూడా నువ్వు ఎంతలే అని చెప్పి అనుకోకుండా కాస్త నేను చెప్పే విషయాలన్నీ కూడా నువ్వు శ్రద్ధ పెట్టి విని
దానికి తగ్గట్టుగా నేను చెప్పే సందేశాల ఆధారంగా తీసుకుని జీవితంలో నువ్వు ముందడుగు వేసావు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క పాము లాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోగలవు బిడ్డ. ఇలా కనుక నువ్వు చేయకుండా ఉంటే ఆ పాము కాటుకైతే నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా బలి అవ్వక తప్పదు తల్లి. నా మాట విను. ఏంటి బాబా ఎలా చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, నా జీవితంలో పాము లాంటి వ్యక్తులు ఎవరో, మీరు ఇంత భయంకరంగా ఎందుకు చెప్తూ ఉంటే నిజంగా నాకు కూడా చాలా భయం వేస్తుంది బాబా. ఏంటి బాబా ఇది నాకు, మరి మీ యొక్క సందేశం ఉండే పూర్తి ఆంతర్యం ఉండే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు, కాస్త అర్థమైనట్లుగా వివరించండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. మరి అయితే వివరించడానికే కదమ్మా నేను ఈరోజు నీ దగ్గరికి అయితే వచ్చాను. కాబట్టి నీ మంచి కోరే తండ్రిగా, నీ యొక్క కుటుంబ క్షేమం కోరే గురువుగా నేను చెప్తున్నాను తల్లి. నీకు ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల కడల నుంచి మునిగిపోకుండా కాపాడేందుకే ఈ బాబా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఇంకా ఎన్నో అగచాట్లను ఎదుర్కొంటున్నాడు. మరి అంతేకాకుండా నీకు ఎన్నో కష్టాలు అనేవి రాకుండా ఎప్పటి వరకు నేను చాలా తప్పించాను తల్లి. నువ్వు కొండంత కష్టపడాల్సి వస్తే దాని నాకు అనుగ్రహం చేత అది ఘోరంతా అనుభవించేలాగా నేను అనుభవింపి చేస్తూ ఉన్నాను తల్లి. అంతేకాకుండా నువ్వు నా భక్తురాలుగా ఎంపిక అయ్యడానికి పూర్తి అర్హురాలివి. మరి నువ్వు కాబట్టే నీ చెవిన ఈ యొక్క సందేశం అయితే పడింది తల్లి. మరి ఆ యొక్క ఏదైతే నువ్వు ఆ యొక్క అర్హత ఏదైతే ఉందో అది నువ్వు సంపాదించుకున్నావు తల్లి. ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదనివి తల్లి. ఎదుటివారికి ఏ రోజు కూడా కనీసం కలలో కూడా నష్టం చేయాలని చెప్పేసి, అలాగే అన్యాయం చేయాలి, మోసం చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అని అనుకున్నావే తప్ప నువ్వెప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఉన్నావు. అలాగే నువ్వు ఎదుటివారితో చాలా కలుపుగోలుగా వెళ్ళిపోతూ వాళ్ళందరినీ కూడా మంచిగా బంధుత్వాలు కలుపుకుంటూ పోతావు. మరి నీ యొక్క మంచితనాన్ని వాళ్ళు ఏమని చూస్తున్నారు అంటే అది వాళ్ళు కడుపులో పెట్టుకుని కుట్రలా పెట్టుకుని నిన్ను ఎలాగైనా సరే నాశనం చేయాలి, నువ్వు ఎదిగిపోతున్నావు, నువ్వు ఏదో చేసేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పేసి అని నిన్ను ఒక టార్గెట్ అయితే చేసి నిన్ను నాశనం చేయాలని చెప్పేసి కంకణం అయితే కట్టుకున్నారు. మరి ఇలా కంకణం ఎందుకు కట్టుకున్నారు, నిన్ను ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు అంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి అది నీ యొక్క విజయం అని చెప్పేసి అనుకోవాలి తల్లి. నువ్వు ఎప్పటికీ కూడాను వారికి నిన్ను ఎంతలా దూషించినా, ఎంతలా సహాయం చేయకుండా ఉన్నా సరే నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నావు. ఎప్పటికప్పుడు నువ్వు వాళ్ళకి ఉపయోగపడుతూనే ఉన్నావు. అలాగే నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతూనే ఉన్నావు. అలాగే నీ యొక్క మనసులో ఉండే ఆ యొక్క ఉద్దేశాన్ని నేను వివరంగా చెప్తాను విను తల్లి. మరి అవును బాబా, నువ్వు చెప్పింది నిజమే. మరి నాకు కూడా ఇలాగే ఉంది. నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నీ మనసులో ఉన్న ఉద్దేశం బట్టి నీ యొక్క ఆలోచన విధానం ఏమిటి అనేది, వారితో నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో, నువ్వు వారికి దగ్గరగా రానిచ్చే విధానం, ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనల ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి తల్లి. ఇక్కడ వారు మారతారో లేదో ఆ విషయం పక్కన పెట్టేస్తే మొదట నీ మనసును నువ్వు ఒక్కసారి మార్చుకుంటే అన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి తల్లి. అన్ని నష్టాల నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు. అసలు మొదట నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ నీకు అన్యాయం చేయాలి అని అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నీ యొక్క కుటుంబ సభ్యుల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. మరి ఆ యొక్క వ్యక్తి ఉద్దేశం నిన్ను ఎలాగైనా సరే నాశనం చేయాలి అనే ఒక గట్టి నిర్ణయం అయితే పట్టుకుని ఉన్నాడు. దానికోసం గతంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అవి కూడా నీకు తెలుసు. దాని ద్వారా గొడవలు కూడా చాలా జరిగాయి. కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. కొన్ని సంవత్సరాలు కూడా వారితో నువ్వు మాట్లాడకుండా కూడా ఉన్నావు. కానీ ఆ మాట్లాడుకోకుండా ఉన్న సమయంలో మానసికంగా చాలా వరకు కూడా నువ్వు నలిగిపోయావు తల్లి. మరి దానికి కారణం ఏంటి అంటే, నేను ఎక్కడో పుట్టాను, ఇక్కడికి వచ్చి పడ్డాను. కానీ ఇక్కడ నా అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా లేరు. నన్ను ఎవ్వరు కూడా ప్రేమగా దగ్గరికి పిలిచి ఆదరించట్లేదు. నేను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అయినప్పటికీ కూడాను వారు నన్ను వేరుగానే చూస్తున్నారు. వారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. వారి యొక్క మనస్సు అనేది ఎప్పుడు కూడా నా చెడును కోరుకుంటుంది. మరి కానీ నువ్వు అనుకునేది ఏంటి అంటే,
నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వారు నా పక్కన ఉంటేనే నాకు విలువ పెరుగుతుంది. నలుగురిలో ఏదన్నా సరే, పండగైనా సరే, పబ్బమైనా సరే, పేరంటమైనా సరే, వారితో పాటు వెళ్తేనే నాకు గౌరవం అనేది పెరుగుతుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు. అంతేకాకుండా వారు నా పక్కన ఉంటే నలుగురి మధ్య కూడా నాకు ఒక రకమైనటువంటి గౌరవం అనేది పెరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటావు. మరి ఈ ఒక్క పాయింట్ అనేది నీ మనసులో నువ్వు ముద్రించుకున్నావు కాబట్టే దానికోసం నువ్వు అదే మనసులో పెట్టుకుని వారు నిన్ను అవసరాలకు వాడుకుంటూ ఉన్నా సరే నువ్వు వారి అవసరాలు తీరుస్తూనే ఉన్నావు. మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ నీతో మాట్లాడకుండా ఉంటే దానికి కూడా నువ్వు అంగీకరిస్తున్నావు. మళ్ళీ వారికి అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు, అప్పుడు నువ్వు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇదే జరుగుతూ ఉంది తల్లి తంతు. నువ్వు అనుకున్న మాట వారు ఏ విధంగా కూడా నీ నుంచి అనుకోవడం లేదు. మరి కేవలం వారి మనసులో ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఎలాగైనా కానీ వారితో జత కట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటావు. కాబట్టి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నిన్ను ఒక పావులా వాడుకుంటున్నారు. మరి ఎలాంటి అభ్యంతరాలు నువ్వు కూడా పెట్టవు కాబట్టి నీతో పలికినా పలకపోయినా నువ్వు ఏకంగా కూడా ఏ రకంగా కూడా నువ్వు దానికి ఫీల్ అవ్వవు. అంటే ఇక్కడ నీ మీద వారికి పూర్తి విలువ, పూర్తి గౌరవం అనేది తగ్గిపోయిందని చెప్పాలి తల్లి. ఆ విధంగా తగ్గిపోవడం వలన వారి మనసులో నీవంటే ఒక చులకన భావం అనేది ఏర్పడింది. అంటే చులకన భావం అనేది ఏర్పడింది అంటే దానివల్ల నీకు నీ మీద ఉన్నటువంటి మాటలు, ఉన్న మాటలు, లేని మాటలు ఇవన్నీ కూడా చెప్పి గతంలో నీ యొక్క బంధువుల దగ్గరే ఎంతోమంది ఇళ్ళకు వెళ్ళి నీ మీద చాడీలు చెప్పేసి మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొన్ని చాడీలు కూడా చెప్తూ ఉన్నారు, చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీ మనసులో వారు ఏ విధంగా ఉన్నారు, నీ మనసులో ఆలోచనలు మార్చుకో తల్లి. వారి యందు నీకు ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎప్పుడు కూడా దాన్ని వాళ్ళు చేతగానితనం కింద చూస్తున్నారు. అలాగే నీ గురించి ప్రతి ఒక్కరికి కూడా చాడీలు చెప్తూ ఉన్నారు. మరి వారు నువ్వు ఏమీ అనట్లేదు అని చెప్పేసని ఆ ఒక్క ఉద్దేశంతోనే వారు ఎన్నెన్ని మాటలు అన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు తల్లి. మరి నువ్వు ఒక్కసారి అదేవిధంగా నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను కూడా ఏం చేయలేను తల్లి. దానివల్ల నువ్వు కొన్ని రకాలుగా అవమానాలు అయితే చెందుతూ ఉన్నావు. ఎంత అవమానాలంటే నువ్వు భరిస్తున్నటువంటి అవమానాలు నువ్వు ఎప్పుడూ కూడా చాలా కృంగిపోతూ ఉంటున్నావు, అలాగే చాలా బాధపడుతూ ఉంటున్నావు. అలాంటి అవమానాలు అనేవి నీకు చెందుతూ ఉన్నావు. ఎన్ని అవమానాలు నువ్వు భరిస్తున్నప్పటికీ కూడాను నువ్వు ఇంకా కూడా వారే కావాలని చెప్పేసని వారిని కోరుకోవటం అనేది ఎంతవరకు సరైన ఆలోచన తల్లి? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వారు చిన్నవారే అయినా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వరకు నీ యొక్క ఫ్యామిలీని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వారు వాడుకుని వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత అదే వారు వెళ్ళి నీ మీద చెడు చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో బిడ్డ. మరి ఇక్కడ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఒకటి, ఆ యొక్క ఆలోచన కోసం నువ్వు వారి కింద దిగజారాలి అనుకుంటాం అనేది ఎంతవరకు సరైనదో ఒక్కసారి నువ్వు ఆలోచించి బిడ్డ. కాబట్టి నీ యొక్క మనసులో ఉండేటువంటి ఈ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఎప్పటికప్పుడు మార్చుకోగలగాలి తల్లి. నీ జీవితం అప్పుడే బాగుపడుతుంది. ఎందుకు అంటే నీ యొక్క మనస్తత్వం అనేది అస్సలు ఇది కాదు. అలా ఆ విషయం నాకు బాగా తెలుసు తల్లి. నువ్వు చాలా మంచిదనివి, చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తివి. అంతేకాకుండా ఏదైనా కానీ సాధించాలి అనే ఒక తపన నీలైతే ఉంది. అలాగే నీ దగ్గర ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి. సమాజంలో నీకంటూ ఒక మంచి పేరు, ఒక గుర్తింపు అనేవి మెండుగా ఉన్నాయి. కానీ ఎవరో కోసమో ఒక ఆలోచన చేస్తూ నీ మనసులో పెట్టుకుని వారి కింద లొంగడం అనేది నువ్వు ఎంతవరకు సమంజసం తల్లి నీకు? మరి ఎప్పుడైనా సరే అవతల యువతల వారు ఏమంటున్నారు, వీరేమంటున్నారు అనేది నువ్వు ఆలోచిస్తూ నీ యొక్క జీవితాన్ని నువ్వు భగ్నం చేసుకుంటున్నావు తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలా చేసుకోకుండా నీకంటూ ఒక ఉన్నతని, అలాగే నీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని వారి యొక్క చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నిటిని కూడా నువ్వు రూపుమాపాలి తల్లి. అలాగే వారికి నీ మీద ఎంత గౌరవం ఉంటుందో నీకు కూడా వారి మీద అంతే గౌరవం ఉండాలి అన్నట్టు నువ్వు తెచ్చుకోవాలి. మరి కానీ వారు ఎప్పటికీ కూడా కేవలం నువ్వు అవసరాలకు ఉపయోగపడే ఒక వస్తువులాగా మాత్రమే నేను చూస్తున్నారు. కానీ
మరి అవసరం తీరిపోయిన వెంటనే నిన్ను పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నీ దగ్గర చేరుతున్నారు. మరి నువ్వు ఎందుకు బిడ్డ ఇది గమనించట్లేదు? ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు అంతలా నమ్ముతున్నావు నువ్వు? మరి నీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అవుతున్నాయి కదా! నీ ఇంట్లో ఎప్పుడు ఏయో కొత్త కొత్త విషయాలన్నీ జరుగుతున్నాయి. అలాగే వాటి కోసం వాటిని పట్టుకుని ఎలాగైనా సరే బయటికి లాగాలి, ఎలా పరువు తీయాలి, ఎలా నలుగురిలో వీళ్ళ విలువ అనేది పోగొట్టాలి, ఎలా నాశనం చేయాలి అని, నీ ఆరోగ్యాన్ని ఎలా పాడు చేయాలి, ఈ విధంగా ఎన్నో ఎన్నో రకాలుగా 1000 కళ్ళతో చూసి 1000 కళ్ళతో నీ యొక్క పతనాన్ని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కూడా నీకు బాగా తెలుసు, కానీ ఆ వ్యక్తిని నువ్వు ఎప్పటికీ కూడా గౌరవిస్తూనే ఉన్నావు, మర్యాదనిస్తూనే ఉన్నావు, నీ ఇంట్లో విషయాలు చెప్తూనే ఉన్నావు. ఇక నువ్వు మారలేదు అంటే నీకు వ్యక్తిత్వం అనేది లేదు అన్న విషయాన్ని గుర్తించుకో తల్లి. ఎప్పుడైనా కానీ మనిషి మనసు అనేది చాలా చాలా దృఢంగా ఉండాలి. మనసు ఎప్పుడు కూడా ఒకరి కిందకి లొంగనివ్వకూడదు. మరి నీ యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు చంపుకుని బతకాలి. అప్పుడే నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ, గౌరవం అనేది ఏర్పరచుకుంటావు. మొదట నిన్ను నువ్వు గౌరవించుకోవాలి తల్లి. ఆ తర్వాత నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అప్పుడే కదా సమాజం నీకు విలువ ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తుంది. అలాగే నీ యొక్క ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నీ యొక్క విలువలను చంపుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఒకరి కింద తలదించుకుని బతకాల్సిన అవసరం నీకెందుకు తల్లి? ఎందుకంటే నువ్వు కష్టం వచ్చినా సరే, బాధ కలిగినా సరే, దుఃఖం వచ్చినా సరే, వారు నీతో ఆ యొక్క కష్టాన్ని పంచుకోవడానికైతే ముందుకు రారు తల్లి. అయ్యో నీకు ఆపద వచ్చిందా, నీకు ఈ ఆపద ఏమొచ్చింది, నేనున్నానని చెప్పేసి ఎప్పుడూ రాలేదు తల్లి. అలాంటి వారి కోసం నువ్వు లొంగటం, తలదించుకోవడం, అలాగే పదే పదే పలకరించుకోవడం, అలాగే పదే పదే మాట్లాడుతూ ఉండడం, విలువలేని చోట ఎప్పుడూ కూడా నువ్వు నిలబడాలి అని అనుకోవటం నీ తప్పు మాత్రమే అవుతుంది తల్లి. అర్థమైందా? కాబట్టి వారు దగ్గర నువ్వు ఏ రకంగా ఉండాలో నువ్వే ఆలోచించుకో. అదే అలసుగా తీసుకుని వాళ్ళు అలా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకుంటున్నారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని అయితే వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మొదట చాలా బలంగా ఉండాలి తల్లి. మరి నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి. నీ మనసుని నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి. నీ ఒకరి కింద ఎప్పుడు కూడా దేహి అని లొంగొద్దు తల్లి. నీ యొక్క ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ నీ యొక్క ధైర్యాన్ని ఎప్పుడు కూడా పెంచుకోవాలి. ఎవరితో నాకు సంబంధం లేదు అనే ఇది నాకు కనిపించాలి. మరి అవతల వ్యక్తి ఎవరైతే నాకేంటి అన్నట్టు నువ్వు ఉండాలి తల్లి. అలాగే దుర్మార్గులైతే నువ్వు లొంగితే ఖచ్చితంగా తప్పు నీదే అవుతుంది. మరి ఎదుటివారు ఒక మంచి వ్యక్తి అయితే నువ్వు లొంగినా సరే పర్వాలేదు తల్లి. మరి సర్వసాధారణంగా మరి పదే పదే మోసపోతున్నావంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు మోసం చేస్తున్నారంటే వాళ్ళ తప్పు కాదు, అది నీ తప్పే తల్లి. నీ యొక్క చేతగానితనం అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్నారు ఒక ఇది. అలాగే నువ్వు వాళ్ళని ఎప్పుడు కూడా నిన్ను ఎన్నిసార్లు మోసం చేసినా సరే నువ్వు ఇంకా నమ్ముతూనే ఇంకా వాళ్ళని ఆరాధిస్తూనే ఉన్నావు. మరి అది నీకు ఎందుకు తల్లి? ఆ జీవితం ఎందుకు నువ్వు దుర్భరం చేసుకుంటున్నావు? అది సాధారణమైన విషయం అయితే కాదు తల్లి. నీలోనే తప్పు జరుగుతుందన్న ఉద్దేశం కాబట్టి ఆ తప్పుని 24 గంటల సమయం నీకు ఇస్తున్నాను. నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి. ఇక ఆ తప్పుని కూడా నువ్వు చేయలేదు అంటే సర్వం కూడా మరి నీకు లభిస్తుంది తల్లి. మరి ఈ సాయి సందేశంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని ఏమిటో అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకున్నావు అంటే మరి నీకు నా యొక్క బాధ ఏదైతే ఉందో, నా బిడ్డ ఎలా అయితే బాధపడుతూ ఉందో ఇవన్నీ కూడా నా బాధ నీకు అర్థమవుతుంది తల్లి. మరి ఆ విధంగా నువ్వు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళావంటే, అలాగే నా సందేశాన్ని కూడా నువ్వు తప్పకుండా పాటిస్తూ వెళ్ళావంటే, నేను చెప్పిన దాని గురించి నువ్వు క్రమం తప్పకుండా ఆ సమయాన్ని అయితే నేను చూపిస్తాను తల్లి. అలాగే ఒక మార్గాన్ని చూపిస్తాను. నువ్వు ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలనే నువ్వు ఆలోచించుకుని ఆ విధంగా నువ్వు ముందుకు నడిచావంటే నీకు అన్నీ కూడా కష్టాలన్నీ తీరిపోయి నీకంటూ ఒక ఉన్నత స్థానానికి అయితే చేరగలుగుతావు. మరి ఆ వ్యక్తి ఎవరో నీకు బాగా తెలుసు తల్లి. ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడు కూడా
ఇక నువ్వు దూరం పెట్టడం మొదలుపెట్టు తల్లి. ఆ విధంగా దూరం పెడితే కనీసం ఇప్పటికైనా సరే నీ యొక్క జీవితంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి అవకాశం అయితే నీకు కలుగుతుంది తల్లి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఎప్పుడు ఎవరిని గుడ్డిగా అయితే నమ్మద్దు. ఎవరైతే నిన్ను మంచిదని చెప్పేసి నిన్ను అలాగే మంచివాడు అని చెప్పేసి నీకు అంటూ ఉన్నారో నీకు వెనకాల వాళ్ళ గోతులు తీస్తున్నారని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా నువ్వు ఆలోచన శక్తిని పెంచుకుని అలాగే విచక్షణ సహితంగా నువ్వు ఆలోచించి ఈ పని చేయడం నాకు మంచిదా కాదా అనేది నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉన్నావు అనుకో, ప్రతి పని కూడా నీకు విజయం సాధించడానికి ఒక ఆస్కారం అయితే లభిస్తుంది. అలాగే నీ చుట్టూ కూడా నీ సాయి ఉన్నాడని చెప్పేసి నువ్వు మర్చిపోవద్దు తల్లి. కాబట్టి నీ ప్రతి మాటలోనూ కూడా నేను నీ పక్కనే ఉంటాను తల్లి. అలాగే నేను ప్రతి నీ యొక్క నడవడికలో కూడా నీ పక్కనే ఉండి నడుస్తూ నీకు మంచి మార్గాన్ని చూపించడానికి నేను తపన పడుతూ ఉంటాను తల్లి. నా బిడ్డ నాశనం అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను తల్లి? ఎలా నేను సంజాయించుకోగలను నన్ను నేను? కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు ఎంతో బాధతో వచ్చి నేను నీకు ఇలాంటి సందేశాన్ని చెప్పాను తల్లి. మరి కాబట్టి ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం బాబాగారు తీసుకొచ్చారు అంటే మరి ఆ బాబాగారు మనల్ని గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించుకుని ఆ యొక్క బాబాగారి అడుగుజాడల్లో మనం నడిచాము అంటే మనకి ఇక కష్టాలు అనేవి ఉండవు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నీ కూడా సుఖాలే వస్తాయి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మనందరికీ కూడా బాబాగారు ఇచ్చినందుకు ముందుగా బాబాగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి రేపటి రోజున మరి ఒక సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. మరి అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.